హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. యాక్చువల్లీ ఇది నేను ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 2-3 డేస్ నుంచి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. బికాజ్ మనం ఒక ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయాలి కదా. సో అందుకోసం నేను ఏం వ్లాగ్స్ కానీ ఎలాంటివి ఏమీ తీయలేదన్నమాట. సో పూజా వ్లాగ్ లాస్ట్, ఇంకా తర్వాత ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈవినింగ్ గాలులు, వర్షాలు ఎక్కువైపోయాయి. సో కరెంట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి వంట ముందుగానే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ దోశ బ్యాటర్ అయితే పడుతున్నా అనమాట. అండ్ ఇంట్లో ఒక్కసారిగా అందరూ ఖాళీ అయిపోయేసరికి మాకు కూడా కొంచెం ఎంప్టీ ఫీలింగ్ అనిపిస్తుంది, ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది. సో డిన్నర్ చేసేలోపు కరెంట్ పోయింది, ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో మార్నింగ్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది కదా, బయట చాలా కూల్ వాతావరణం అండ్ చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో షూట్ చేస్తున్నా. ఒక 5 minutes బయట కూర్చుంటే మైండ్ అయితే రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇంకా మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. బికాజ్ ఒక లేచినమ్మటే ఒక 5 minutes అలా జస్ట్ వాకింగ్ లేకపోతే అలా బయట వాతావరణం చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. టైం వచ్చేసి 7 అవుతుంది. బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు సాటర్డే, పూజ అయిపోయినప్పటి నుంచి 2-3 days వరకు పని అయితే చాలా ఉంది. అందుకోసం నేను ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇంకా ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బ్లాగింగ్ కూడా ఈరోజు స్టార్ట్ చేశాను. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుందండి. కొంచెం లేట్గా వచ్చాను. ఫంక్షన్ అయిపోయినాక అందరు వెళ్ళిపోయారా, ఇంక ఇంట్లో పని అంతా ఎక్కువైపోయింది. సో పని చేసుకుంటూ లేట్ అయిపోయింది అనమాట. సో అందుకే ఇంక ఇప్పుడు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా పూజ బ్లాగ్ అయితే అందరు చూసారు, అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ దీపం ఏం ముట్టిలేదనమాట. బికాస్ ఐ నీడ్ మెడిసిన్స్, అందుకే ఇంకా పూజ ఏం చేయలేదు. సో ఒక 2-3 days తర్వాత మొత్తం నిదానంగా అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడైతే దీపం ముట్టించుకుంటాను. దీపము కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. సో ఆ దీపం అయితే పెట్టేసుకుంటాను, ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పేసి. సో అదండి, ఇప్పుడైతే మార్నింగే ఇంకా కాఫీ అయితే పెట్టుకోవాలి. నైట్ అయితే అవి క్లీన్ చేసేసి అట్లే పెట్టేసాము. కరెంట్ పోయిందనమాట. సో దోశ బ్యాటర్ పట్టిన తర్వాత కరెంట్ పోయింది. ఇంకేం పని అయితే చేసుకోలేదు. మంచిగా తినేసి చల్ల గాలి వస్తుంది, పడుకున్నాం అనమాట. అందులో 2-3 days బాగా అలసిపోయినాం కదా, సో పడుకున్నాము. సో ఓకేనండి, ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా నేను క్లీన్ చేసిన సామాన్లన్నీ తీసేసి పాలైతే కాస్తున్నాను అనమాట. సో ఫస్ట్ స్టవ్ కట్ట క్లీన్ ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా. అండ్ పాలు కాగేలోపు నైట్ నేను ఏం చేశానంటే, మనం చెవులకి దుద్దులు పెట్టుకుంటాం కదా, ఐ మీన్ కమ్మలు. సో అవి ఏమవుతుందంటే ఎక్కువ డస్ట్, మనం అలాగే హెడ్ బాత్ చేయడము లేదంటే డస్ట్ ఎక్కువ పడిపోతుంది. అందుకే నేను నైటే షాంపూ వేసేసి వాటర్లో దాంట్లో నానబెట్టేసాను అనమాట. నీట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో ఎప్పుడైనా సరే గోల్డ్ నేనైతే ఎప్పుడు బయట ఇవ్వనండి, నేనే క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా వస్తాయి. అండ్ డస్ట్ ఒకటే కాబట్టి దానికి మువ్వలు ఉంటాయి, చిన్న చిన్న మువ్వలు. ఇవి క్లీన్ చేసేటప్పుడు ఒక మువ్వ అయితే ఊడిపోయిందనమాట. సో అందుకోసం చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. కానీ షాంపూలు వేస్తే మటుకు చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. అదే ఇక్కడ చేస్తున్నాను. మార్నింగే పిల్లలు చల్లగా ఉంది కాబట్టి ఎంత లేపినా కూడా లేట్లేదు. ఇప్పుడు హాలిడేసే కదా, వాళ్ళు లేచి చేసేది ఏం లేదు. లేయడం ఇంకా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతారు. ఈవినింగ్ అంటే భోజనం టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా మర్చిపోతున్నారండి. సో ఆ టైంకి లేస్తారు, వెళ్ళిపోతారు, ఆడుకుంటారు. మంచిగా ప్రశాంతమైన జీవితం వాళ్ళది. అండ్ ఇక్కడైతే అవి మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చాయో. అందుకే నైట్ అంతా నానబెట్టేస్తే దాని లోపల ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. సో దీనికి ఒక మువ్వ పోయింది చూడండి, క్లీన్ చేసేటప్పుడు పోయింది. అది మళ్ళీ పెట్టించాలంటే ఇంకా అది అట్లా పెట్టించినట్లే అవుతుంది. సో ఇది పెట్టేసుకుంటా అనమాట. ఇలాగా అవి దుద్దులు కొంచెం బరువు ఉండేసరికి చెవులు సాగిపోయాయి. సో చాలా నీట్గా వచ్చేసింది కదా. నీట్గా ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవడం బెస్ట్ అండి. అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా. బిఫోర్ క్లీనింగ్ అయితే కొంచెం డస్టీగా ఉన్నాయి, ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత కొంచెం షైనీగా అనిపిస్తున్నాయి. మన 2 days ఎండకు తిరిగాను కదా, ఎండకు తిరిగినందుకు ఫేస్ మొత్తం ఎట్లయిపోయిందంటే డల్ అయిపోయింది. అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోలేదు. పని ఉంటే ఏది అప్లై చేసుకోవడం అసలు ఏం గుర్తుండదు ఫస్ట్. సో అందుకే
పాల మీద మీగడ పసుపు వేసుకొని ఫేస్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. పాల మీద మీగడ అండ్ పసుపు, తేనె, నిమ్మరసం ఈ 3 కలుపుకొని ఫేస్ క్లీన్ చేసుకుంటే చాలా అంటే నీట్గా అయిపోతుంది. సో మనకి పోస్ట్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇట్లా యూజ్ చేస్తుంటాను, చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫేస్ డల్ అయిపోయింది కాబట్టి ఈ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఈరోజు అయితే దోశ అనమాట బ్రేక్ఫాస్ట్. ఈ 2-3 డేస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అస్సలు తినను కూడా తినలేదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసిన అంతమంది ఉంటాం కదా, దోశ ఇడ్లీ ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లాంటివి చేసుకోవడానికి వీలు పడదు. పూరి అస్సలు కాదు. మనం ఉగ్గాని అంటే ఒక రోజు తింటాం, 2 రోజులు తింటాం, ప్రతిరోజు అది తినలేం కదా. సో అందుకోసం ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు దోశకైతే చేశాను అనమాట. చట్నీ అయితే చేయాలి. చట్నీ చేసేలోపు కాఫీ తాగేద్దామని చెప్పేసి ఫస్ట్ కాఫీ తాగి పాల మీద మీగడ ఫేస్ మీద అట్లా పెట్టేసుకుంటాం. అండ్ దీంట్లో కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం నిమ్మకాయ, కాఫీ పౌడర్, పసుపు, పాల మీద మీగడ, అంతేనండి. కొంచెం ఫేస్ ట్యాన్ అనేది పోతుంది కదా అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య నేను అసలు ఫేస్కి ఏం పెట్టట్లేదు. అంటే కొంచెం ట్యాన్ అయినట్లుగా అనిపిస్తుంది అనమాట. అందుకోసం కాఫీ పౌడర్, పసుపు, పాల మీద మీగడ కాఫీ తాగిన తర్వాత అది అప్లై చేసుకుంటాం. ఇంట్లో ఈ 2-3 డేస్ టీ పెట్టేశాను కదా, అల్లం టీ. మా పిన్ని అంటే మా ఆడపడుచున్నారు కదా, సో తను డైలీ టీ పెట్టడం మార్నింగ్ ఈవినింగ్, అది అలవాటు అయిపోయింది. కాఫీ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. మళ్ళీ కాఫీ, ఇంకా మా వారు అయితే ఖచ్చితంగా కాఫీ తాగుతారు. ఆయన కూడా ఈ 2-3 డేస్ టీనే తాగాలండి. సో ఈరోజు అయితే నాకు మా వారికి కాఫీ అయితే కలుపుతున్నా. సో కాఫీ ఎందుకో తెలీదు, అది బాగా అడిక్ట్ అయిపోయానండి. ఈ కాంటినెంటల్ కాఫీ పౌడర్ ఎంత బాగుంటుందంటే మనకి ఈ ఫుల్ గ్లాస్ తాగినా కూడా సాటిస్ఫై అవ్వలేమన్నమాట. ఇంకొంచెం తాగుదామా అన్న ఫీలింగ్ వస్తుంది. సో మా వారికి నాకు ఇద్దరికి కలిపి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది కాఫీ తాగామనుకోండి, ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయచ్చు. సో ఈలోపు మనం చిన్న పని అయితే వేసుకోవచ్చు. అండ్ నా కోసం నేను కొంచెం కాఫీ అయితే వేసుకుంటున్నాను. బికాస్ నెక్స్ట్ డే మళ్ళీ టీ పెడతాను కదా, ఇంకొన్ని పాలు ఉన్నాయి. పిల్లలు పాలు తాగనంటే అవి తోడు పెట్టడమో లేదా టీ పెట్టడమో అట్లా చేస్తా. కాఫీ తాగేసిన తర్వాత నేను ప్యాక్ అయితే పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ నేను దీనికంటే ముందు అలోవెరా జెల్ అయితే అప్లై చేసుకున్నా, ఆ తర్వాత ఈ ప్యాక్ అయితే తీసుకుంటున్నా. నీట్గా వచ్చేస్తుందండి, చాలా నీట్గా క్లీన్గా. అలోవెరా జెల్ యూజ్ చేస్తాం కదా, సో దానివల్ల క్లీన్ అయిపోతుంది ఫేస్ అనేది. అండ్ నేనేంటంటే ఈ మధ్య బంజారాస్ ముల్తానీ మట్టి అయితే వాడుతుండి, అది అయిపోయిందండి. అది కూడా తెచ్చుకోవాలి. నేను ఎక్కువ శాతం నేను అదే యూజ్ చేస్తూ ఉంటాను, బట్ అది కూడా తీసుకొచ్చుకోవాలి. అది లేనందుకు నేను ఇది పాల మీద మీగడ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఫేస్కి మొత్తం అప్లై చేసుకుంటున్నా. మా వారు కూడా అంటున్నారు నాకు కూడా అంటే జెంట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. కాకపోతే జెంట్స్కి మనం పసుపు స్కిప్ చేసేసి పాల మీద మీగడ ఇవి వేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఎక్కువ యూజ్ చేయలేండి, ఊరికే జస్ట్ అట్లా నేను పెట్టుకున్న ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఆయన. అండ్ ఇట్లా పెట్టుకుని బాగా మసాజ్ లాగా చేసేసుకోవాలి. సో మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం పెట్టుకోవద్దండి. అంటే ఆయిలీ స్కిన్ కదా ఆల్రెడీ, ఇంకా మళ్ళీ ఇది మీగడ అనేది కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం అట్లా డస్ట్ పోయేంత వరకు కొంచెం లైట్గా అట్లా మసాజ్ చేసేస్తే అయిపోతుంది. సో నేనైతే నాది కూడా ఆయిలీ స్కిన్నే, కొంచెం అట్లా అనేసి ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పల్లీ చట్నీ కాదండి, ఇది పప్పులు వేస్తాం కదా, పప్పుల చట్నీ అనమాట. దీంట్లో పచ్చి కొబ్బరి, పల్లీలు అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు అట్లా వేయించి 2 గార్లిక్, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసేసి మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపు ఎమ్మటే పెట్టేస్తే అది కొంచెం ఏమవుతుందంటే గడ్డలాగా అయిపోతుంది. అంటే వేడి మీద వేస్తే గడ్డ కట్టేస్తుంది. కాబట్టి కొంచెం పోపు చల్లారిన తర్వాత చట్నీ అనేది వేసేయాలి. అంటే చట్నీలో ఇంకొన్ని వాటర్ అయితే కలుపుతాను. సో కొంచెం దోశలోకి, ఇడ్లీలోకి లిక్విడ్గా ఉంటే చట్నీ బాగుంటుంది కదా. దానికి తోడు నేను పల్లీలు అయితే అస్సలు యాడ్ చేయలేదు, ఎందుకంటే పవర్ పోతుంది. కొంచెం త్వరగా చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. అండ్ దోశ అయితే నాకు అస్సలు బోర్ కొట్టదండి, నాకు చాలా ఇష్టం. దోశ, ఇడ్లీ ఎక్కువ ఇష్టం. బయట అయితే నేను దోశ తిన్నాను కానీ ఎక్కువ శాతము
ఇంట్లో ఉంటే మటుకు ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను, బయటది ఎక్కువ శాతం స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో అంటే మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మటుకు నేను అట్లా బయట ఫుడ్ తీసుకుంటాను అంతే. కానీ అప్పుడు కూడా నేను ఇడ్లీ సాంబార్ అంతే, ఇంకా అంతకు మించి ఏం తీసుకోను. సో చట్నీ అయితే కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా కొన్ని వాటర్ వేసి పోపు పెడితేనే బాగుంటుందండి ఈ చట్నీ. పల్లి చట్నీ అయితే మనకు పోపు పెట్టకుండా సరిపోతుంది, కానీ ఈ చట్నీ మటుకు మనకి కొంచెం పోపు పెడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ నాకు ఈ పోపులో కరివేపాకు ఎండుమిర్చి ఉంటాయి కదా, దాని ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట నాకు. సో అవే కొంచెం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను పోపు పెట్టినప్పుడు. సో ఇక్కడ దోశ ఊతప్పం లాగా అంటే మా వారికి ఇష్టం, క్రిస్పీ అంటే పిల్లలకి ఇష్టం. సో నాకంటారా, నాకు ఏదున్నా ఇష్టమే, ఎట్లయినా నేను తినేస్తాను అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. ఇంకా నాకైతే ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా పిల్లలైతే మీరు దోశ పోసుకోండి, నిన్న ఆల్రెడీ లేట్ అయిపోతుంది, సో 9:30 అవుతుంది. ఇంకా మా వారంటే ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. ఒకటే దోశ అండి, ఇంకెక్కువ తినరు. ఎన్ని వేసినా సరే ఒకటే వేస్తారనమాట. నేను వీడియో తీస్తున్నా కూర్చొని తినొచ్చు కదా అంటే ఆయన లేట్ అవుతుందని చెప్తున్నారు పాపం. సో లేట్ అయ్యేటప్పుడు అలా ఫాస్ట్గా తినేస్తారు. అది కూడా బలవంతంగా ఇస్తే తింటారనమాట, లేకపోతే అసలు బ్రేక్ఫాస్ట్ అస్సలు తినరు. సో అలా హడావుడిగా వెళ్ళిపోతుంటారండి. సో ఒక్కోసారి అంటే రాగి జావ చేసినప్పుడు మటుకు ఖచ్చితంగా తాగుతారు. ఆయనకి రాగి ఐటమ్స్ అంటే ఏది అయినా సరే, రాగి దోశ, ఇడ్లీ, చపాతి అట్లా చేస్తాం కదా మిక్స్ చేసి, అట్లా ఉన్నప్పుడు ఇష్టము. అండ్ ఇక్కడ నా కోసం ఊతప్పం ఒకటి వేసుకున్నా, ఒక్కటేనండి, అంతకు మించి ఎక్కువ తినలేమన్నమాట. మార్నింగ్ టైము అలవాటు ఉంటే డైలీ తినేస్తాను, బట్ ఒక్కోసారి స్కిప్ చేస్తుంటా కాబట్టి ఒకటే. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.